నేత్ర ఛానల్కు స్వాగతం. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెనువెంటనే నిన్న సాయంత్రమే 5 గ్యారంటీల మీద సంతకం చేయడం జరిగింది. ఈ జూలై నుండే 3,000 వృద్ధులకు ఇచ్చేది 4,000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచే కలిపి ఇవ్వడం అంటూ జరుగుతుంది. అలాగే వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ కాస్త 6,000 రూపాయలు ఏప్రిల్ నుంచి పెంచి ఇస్తారా లేకపోతే జూలై నుంచి ఇస్తారా అనేది సందిగ్ధంలో ఉన్నది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది చాలా గర్వించదగ్గ విషయము. మరి మన తెలంగాణలో ఏమైందో తెలుస్తలేదు ఇప్పటి వరకు. ఏది అనేది అది ఎటు తేల్చుకోలేని విధంగా మన తెలంగాణ ప్రజలకు ఒకటి గండం అనేది మీద పడ్డట్టు అనిపిస్తుంది. ఏంది గండం, ఇది ఎందుకు మనం నెత్తిన పెట్టుకున్నాము అనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి రావడం అంటూ జరుగుతుంది. ఈ పెన్షన్లు పెంచిస్తారా ఇవ్వరా, ఒక గుండెల రౌతేసినట్టుగా ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్కరికి పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులకు ఇది పెంచియకుంటేనో పెంచి ఇస్తారో ఇవ్వరో తర్వాత విషయం. అసలైన పెన్షన్ వస్తుందా రాదా, ఏమైనా అసలు పెన్షన్లే గల్లంత అయితే అన్న సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఏది కాస్త కూడా ఏమీ చెప్పకుండా కామ్గా ఉండడం ఇది ప్రజలకు నచ్చడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడం అంటూ జరుగుతుంది. వీళ్ళకి అర్థం కావట్లేదా అనేది కూడా ఇప్పటి వరకు ప్రజలకు ఏమి చేతుము, ఏమి చేయాలి, అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, ఏం జరగబోతుంది. అటు చూస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచిగా వాళ్లకు ఒక విధంగా వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. పెయిందిరా పీడ విరగడైంది అని ఆంధ్ర ప్రజలు సంతోషిస్తున్న క్షణంలోనే తెలంగాణకు ఎక్కడి పీడరా, ఏం పీడరా మనకు అనే ఆలోచన తెలంగాణ ప్రజలకు కలుగుతుంది. ఎందుకు ఇట్లా ఒక ఈ మూసిన దయ్యం వేషాలు వేస్తున్నట్టుగా ఎందుకు ఆ ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పకుంటే ప్రజలు ఎన్ని రోజులన్నీ వెయిట్ చేస్తారు. మీకు చెప్పాల్సిన అవసరం ఉండి కూడా ఎందుకు చెప్పలేక ప్రజలను ఇట్లా భయభ్రాంతులకు దిగ్భ్రాంతికరంగా వాళ్ళకు అసలు పెన్షన్ ఉన్నదా పోయిందా, నాదున్నదా నీదున్నదా అనుకునే విధంగా ప్రజలు మనసులో తొలుస్తున్నది. ఒక విషయం కూడా ఇప్పటి వరకు మన గౌరవనీయులు రేవంత్ గారు చెప్పడం లేదు. దీని మీద ఎటువంటి విషయం అనేది ప్రజలకు తెలియకుండా ఏమి చేయాలి అనే ఆలోచనలో ప్రజలు పడుతున్నారు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓకే.